అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా మలయప్ప స్వామి సూర్యప్రభ చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో మలయప్ప స్వామికి భక్తులు హారతులు పట్టారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రతిభ అందిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో కూడా ప్రత్యేకంగా స్వామివారు ఇవాళ అయితే చంద్రప్రభ వాహనం మీద అయితే భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. సో ఉదయం పూట అయితే సూర్యప్రభ వాహనం మీద స్వామివారు అందరికీ దర్శనం ఇచ్చారు. మరి ఇవాళ ఇప్పుడు సాయంత్రం వేళ చంద్రప్రభ వాహనం మీద స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలు అయితే చాలా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సూర్య చంద్రులు అనేది అయితే స్వామివారికి దేవునికి రెండు కళ్ళు అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ తిరుమల బ్రహ్మోత్సవాల్లో చాలా ముఖ్యమైన ఉత్సవంగా ఈ చంద్రప్రభ వాహనం అనేది ఉండబోతోంది. దీనిలో శ్రీవారిని చంద్రుడి ప్రభను సూచించే వాహనంపై ఊరేగిస్తారు. ఇక ఈ ఉత్సవం శ్రీనివాసుడి ప్రశాంతతను సౌమ్యతను కూడా తెలియజేస్తూ ఉంటుంది. ఇక మొత్తానికి ముఖ్యంగా చూసుకుంటే చంద్రుడిలా ప్రకాశవంతమైన శీతలమైన తేజస్సుతో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ చంద్రప్రభ వాహనం మీద ఊరేగుతున్నటువంటి శ్రీవారిని దర్శించిన భక్తులందరికీ కూడా ఆ స్వామివారిలాగే ప్రశాంతమైన శీతలమైన తేజస్సుతో కూడినటువంటి మనసు ప్రాప్తించాలి అని చెప్పి స్వామివారు చంద్రప్రభ వాహనం మీద దర్శనం ఇస్తారు అనేది భక్తుల యొక్క నమ్మకం. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు శ్రీనివాసుడు ఉదయం సూర్యప్రభ వాహనంపై రాత్రి చంద్రప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగడం ద్వారా సూర్యచంద్రులు శ్రీవారికి రెండు నేత్రాలు వంటి వారి అని నిరూపించడమే ఈ అవతారం యొక్క పరమార్థం అనేది శాస్త్రవచనం చెబుతూ ఉంది. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే చంద్రుడు మనఃకారకుడు, ఔషధాలను తేజోవంతం చేసే శక్తి గలవాడు. అందుకనే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది అనేది ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. అదేవిధంగా సమస్త ఔషధి తత్వంతో రోగనాశనం జరుగుతుంది. అంతేకాదు చంద్రప్రభ వాహనంపై ఊరేగే స్వామి దర్శనంతో సకల పాపాలు తొలగి సమస్త సంపదలు సమకూరుతాయని భక్తుల విశ్వాసం కూడా జరుగుతుంది. ఇక ఇదే విధంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తర్వాత 7వ రోజు ఈ చంద్రప్రభ వాహనం మీద అయితే స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. మనం చూసుకోవచ్చు చంద్రప్రభ వాహనంలో స్వామివారు తెల్లటి పూలమాలలతో తెల్లటి వస్త్రాలతో తెల్లటి పూలమాలలతో మొత్తానికి చక్కటి తేజస్సుతో చక్కటి శాంత రూపంతో అయితే స్వామివారు ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక సూర్యకిరణాల సహాయంతో చంద్రుడు ప్రకాశిస్తాడు. అందువల్ల ఉదయం సూర్యప్రభ వాహనం తీసిన తర్వాతే రాత్రి చంద్రప్రభ వాహనం అయితే బయటికి తీయడం జరుగుతుంది. మామూలుగా ఈ బ్రహ్మోత్సవాలు ప్రత్యేకంగా సాక్షాత్తు ఆ బ్రహ్మ దేవుడినే పిలిపించి ఆ శ్రీనివాసుడు లోక కళ్యాణం కోసం ఉత్సవాలు జరిపించమని చెప్పడం జరిగింది. అందుకే ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలు అనే ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. సో ఆ సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే నిర్వహిస్తున్నటువంటి ఉత్సవాలు కాబట్టి ముందుగా బ్రహ్మరథం, ఆ తర్వాత వృషభ గజరాజులు అయితే స్వామివారి టీవీని ప్రదర్శిస్తూ అయితే స్వామివారి ఊరేగింపును స్వామివారికి కైంకర్యం చేస్తున్నటువంటి దృశ్యాలు అన్నింటినీ కూడా టీవీగా ప్రదర్శిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూసాము. సో దాని తర్వాత నృత్య కళా బృందాలు అయితే స్వామివారి వాహనం వస్తున్న విషయాన్ని అయితే తెలియజేస్తూ వాటి ముందు అయితే వాహనం ముందు అయితే నృత్య కళా బృందాలు అయితే వారి ప్రదర్శన అయితే ఇవ్వడం జరిగింది.